రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరపాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. రాయకల్ మండలంలోని అల్లిపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. తేమ శాతం వచ్చిన ధాన్యం తూకం వేయకపోవడంపై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ మిషన్ కు ధృవీకరణ పత్రం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ధాన్యం కేంద్రాలకు తెచ్చిన వెంటనే తేమ శాతం సరిచూసుకుని తేమ వచ్చిన రైతులకు టోకెన్ ద్వారా ధాన్యం తూకం వేయాలని, తూకం వేసిన బస్తాలను మిల్లులకు వెంటనే తరలించాలని అన్నారు. ప్రతి ప్రక్రియను కొనుగోలు కేంద్రంలో ఆన్లైన్లో చేయాలని, ఆన్లైన్లో చేయడంతో రైతుల వివరాలు బిల్లులకు తరలింపుపై పరిశీలన సులభతరం అవుతుందని అన్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మనం ఆల్రెడీ ఎన్ని అయితే అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. సో టోటల్ 426 కొనుగోలు కేంద్రాలు. యాక్చువల్గా ముందు తక్కువ ప్రపోజ్ చేసాం, కానీ డిమాండ్ వచ్చిన ప్రకారం మనం 426 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. దానిలో ఐకేపీకి సంబంధించిన 135, ప్యాక్స్కి సంబంధించి 290 అండ్ మెప్మా ద్వారా ఒకటి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని కొనుగోలు కేంద్రాలు కూడా సీజన్ స్టార్టింగ్లోనే అన్ని ఓపెన్ చేయమని చెప్పాం. ప్రతి కొనుగోలు కేంద్రంలో కూడా వసతులు ఏవైతే కల్పించాలో, ముఖ్యంగా రిజిస్టర్స్ ఏవైతే మెయింటైన్, అన్ని సిబ్బందికి కూడా క్వాలిటీ పైన, అదే విధంగా ఏ విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలనేది ట్రైనింగ్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్లో భాగంగా మనము వాళ్ళకి చెప్పడం ఏంటంటే షేడ్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నము అండ్ ఎండాకాలం ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఈ సీజన్లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి షేడ్ ప్రొవైడ్ చేయాలి, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏవైతే వేయింగ్ మెషిన్స్ ఉంటాయో, అదేవిధంగా మాయిశ్చర్ మీటర్స్ అన్నీ కూడా మెట్ డిపార్ట్మెంట్ ద్వారా వాటికి పరీక్ష చేసి వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలి. వచ్చిన రైతులకి దీనిలో భాగంగానే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి ఏ క్లస్టర్లో ఆ క్లస్టర్ ప్రతిరోజు విజిట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చిన రైతులకి రోజు కూడా వాళ్ళ ధాన్యాన్ని ఏదైతే కట్ చేసి తీసుకొస్తారో, హార్వెస్టింగ్ అప్పుడే మన హార్వెస్టర్ ద్వారా హార్వెస్టింగ్ చేసేటప్పుడే ఏవైతే మెషిన్ ఉంది దాన్ని 18 to 19, 18, 60, 17, 18 ఆర్పిఎంలో సీవ్ ద్వారా నడిపించమని చెప్తున్నా. ఎందుకంటే ఆ టైంలో మన సీవ్ ద్వారా నడిపిస్తే మనకి తాళ్ళు తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ రాగానే మాయిశ్చర్ ఎప్పుడైతే వస్తుందో మినిమం 17% మాయిశ్చర్, అదేవిధంగా దాని ప్రకారం మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. వచ్చినట్టు రోజు మాయిశ్చర్ అనేది ఎవరైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు చెక్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ రైతుకి ఆ మాయిశ్చర్, ఆ డేట్తో ఏ మాయిశ్చర్ వచ్చిందో కూడా ఒక చిట్టి ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే మాయిశ్చర్ కరెక్ట్గా ఎఫ్ఏక్యూ ప్రకారం ధాన్యం ఉంటుందో ఇమీడియట్గా దాన్ని వేమెంట్ చేసేసి ఆ రోజు ఏదైతే మిల్కి మనం అటాచ్ చేయడం జరిగింది. మిల్లర్స్కి కూడా ఆల్రెడీ మనం నియరెస్ట్ మిల్కి వాళ్ళ కెపాసిటీని బట్టి 61 మిల్స్, బాయిల్ మిల్స్కి మన జిల్లా వ్యాప్తంగా ఈ సెంటర్స్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు మనం కొనుగోలు చేసుకుంటే 30,200 మెట్రిక్ టన్స్ మనం కొనుగోలు చేసాం. పర్చేజ్ వాల్యూ దీన్ని చూసుకుంటే 66 crores వరకు పర్చేజ్ వాల్యూ ఉంది. దీనిలో ఈ ప్రక్రియ సాఫీగా వచ్చి వాళ్ళు ఒకసారి మాయిశ్చర్ ఇక్కడ ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి ఇన్సిస్ట్ చేసి ఫస్ట్ మాయిశ్చర్ చెక్ చేసుకొని వాళ్ళకి సంబంధించి చిట్టి తీసుకొని నిన్న ఎంత ఉండింది, ఈ రోజు ఎంత ఉంది అనేది ఒక టోకన్ సిస్టమ్ ద్వారా, అంటే మళ్ళీ ఇబ్బంది పడకుండా రైతులు ఆ టోకన్ సిస్టమ్ ద్వారా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ద్వారా ఇప్పించి ఆ సీక్వెన్స్లో మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ధాన్యం ఏదైతే వస్తుందో తప్పనిసరిగా కొనుగోలు చేయడం జరుగుతుంది. విజ్ఞప్తి ఒకటే, ఏదైతే పర్చేజ్ అవుతుందో రోజుకి రోజు మాయిశ్చర్ ఉందా లేదా ఇమీడియట్గా ట్రాన్స్పోర్టర్తో కాంటాక్ట్ అయ్యి ఏవైతే బస్తాలు అప్లోడింగ్ చేయాల్సి ఉన్నాయి దాన్ని అప్లోడ్ చేసి కన్సర్న్ మిల్లర్కి పంపించి అంతా కూడా ఓపీఎంఎస్లో ఎక్కించాల్సి ఉంటుంది. ఓపీఎంఎస్లో ఎక్కించడం ఏంటంటే ఆన్లైన్ పర్చేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ప్యాడీ పర్చేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఎక్కిస్తే ఎప్పుడు ఎవరిది ఎక్కింది అనేది మనకి యాప్ ద్వారా మనకి ఆ బండిది కూడా మనం అప్పటికప్పుడే ఫోటో తీసుకొని మన జిల్లాలోనే ఆ యాప్ అనేది తయారు చేయడం జరిగింది. ఆ వెహికల్ అక్కడ చేరే వరకు మనం ఫాలో అప్ చేయడానికి అవకాశం ఉంది. కొంచెం అప్రమత్తంగా ఉండండి. హెల్త్ వైజ్ కూడా వెదర్ సరిగ్గా లేదు కాబట్టి ప్రతి దగ్గర కూడా మనము సన్ స్ట్రోక్ నుంచి ఎలా నివారించుకోవచ్చు అనేది కూడా పెట్టడం జరుగుతుంది. ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా మనం పెట్టడం జరిగింది. టోల్ ఫ్రీ నంబర్ 1800
4258187. ఇది అన్ని దగ్గర ఉంది, రైతులకి కూడా తెలవాలి. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే దయచేసి ఆ టోల్ ఫ్రీ నంబర్కి మీరు కాల్ చేస్తే ఇమీడియట్గా దానిపైన స్పందించడం జరుగుతుంది.